ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది సజీవంగా ఉండే అవకాశం లేదా? టన్నెల్లో పరిస్థితిని సమీక్షించిన మంత్రి జూపల్లి అక్కడి పరిస్థితిని వివరించారు. టన్నెల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు జూపల్లి. లోపల నుంచి ఎలాంటి శబ్దాలు లేవన్నారు. పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవన్నారు మంత్రి. ఘటన తీవ్రత చాలా అధికంగా ఉందన్నారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో 100 మీటర్ల వరకు వెళ్లొచ్చామన్న జూపల్లి నీటి తీవ్రతకు టన్నెల్ బోరింగ్ మెషిన్ సైతం కొట్టుకొచ్చిందన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఇండియన్ ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. అంతేకాదు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే లోపల చాలా వరకు ప్రతికూల పరిస్థితులున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ కు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉబికి వస్తూ ఉండడం, పైగా మట్టి వల్ల బురద ఎక్కువగా ఉండడం వల్ల ఆటంకం కలుగుతోంది. పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 42 మంది ప్రాణాలతో బయటపడగా మరో 8 మంది టన్నెల్లో చిక్కుకున్నారు. 30 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా వారి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యమవలేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదము, కొనసాగుతున్న సహాయక చర్యలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఇక్కడ సీపేజీ అంటే నీటి ఊటను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని పనులు జరుగుతున్న కారణంగా నీటి ఊట అధికంగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ నీటిని తోడిపోస్తూనే పనులు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి ఊటను కంట్రోల్ చేయడం మరింత సవాల్గా మారింది. దీంతో సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ పనులు చేస్తూ ఉండగా నిన్న ఉదయం ఒక్కసారిగా పైకప్పు కూలింది. ఈ ఘటన టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్ద జరిగింది. నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మెషిన్ 80 మీటర్లు వెనక్కొచ్చేసింది. దీనివల్ల అక్కడ దాదాపు 200 మీటర్ల వరకు గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్లోనే 8 మంది చిక్కుకున్నారు. అయితే వారిని రక్షించేందుకు 13.5 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీమ్స్ వెళ్లాయి. మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రకారం పరిస్థితి అయితే ఆశాజనకంగా లేదు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టినటువంటి ఎస్ఎల్బీసీ పనులు 2005లో ప్రారంభమయ్యాయి. అయితే వర్షాకాలం కారణంగా మొన్నటి వరకు పనులు నిలిచిపోగా ఇటీవల కాలంలోనే మళ్లీ పనులు పునఃప్రారంభమయ్యాయి. అయితే మనకు కనిపిస్తున్నటువంటి ఈ టన్నెల్ లోపట్లోనే 13 కిలోమీటర్లు దాటిన తర్వాత లోపట టన్నెల్ వరకు కొనసాగుతుంది. ఈ టన్నెల్ వరకు కొనసాగుతున్న క్రమంలోనే నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఒక్కసారిగా బేస్మెంట్ కూలి ఎగువ నుంచి నీరు, మట్టి కుప్పలుగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపు 42 మంది హుటాహుటిన బయటికి రాగా 8 మంది లోపట్లోనే చిక్కుపోయినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ 8 మంది కోసము నిన్న 10 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, దాంతోపాటు హైడ్రాకు సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా వచ్చి పనిచేస్తున్నాయి. మరోపక్క ఇంజనీర్లు ఇప్పటికే 3-4 దఫాలుగా ఆ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కోసము రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు సింగరేణి రెస్క్యూ టీము, తర్వాత జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీము, హైడ్రా రెస్క్యూ టీము వీరంతా ఇక్కడికి చేరుకొని వారిని రక్షించే పనిలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరితోటి సమీక్షా సమావేశం నిర్వహించి ఇంకేం చేయాలి, ఇప్పటి వరకు చేసినటువంటి పని ఏంటి, ఏ రకంగా ముందుకు పోవాలి అన్న దానిపై సమీక్ష నిర్వహించినటువంటి